అనగనగా రావులపాలెం అనే ఊరిలో అందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో రాఘవయ్య గారి కుటుంబం నివసించేది. ఆ ఊరికే రాఘవయ్య కుటుంబం మంచి పలుకుబడి డబ్బున్న కుటుంబం కావటం వల్ల రాఘవయ్య అతని కుటుంబం అంటే ఆ ఊరంతా చాలా గౌరవంగా అభిమానంగా ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు రాఘవయ్య తన భార్య సులోచనతో ఇలా అంటాడు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. నూనె తీసుకొచ్చి తలకు రాయు. అలాగే కాస్త కమ్మటి టీ కూడా తీసుకురా. ఆ మాట విన్న సులోచన టీ తీసుకొచ్చి రాఘవయ్యకిచ్చి నూనెతో రాఘవయ్య తలకు మర్దన చేస్తుంది. అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. సులోచన, నీ చేతిలో ఏదో మహత్యముంది. ఇంతవరకు తలనొప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు నీ చెయ్యి నా తలపై పడగానే తలనొప్పి వెంటనే మటుమాయమైపోయింది అని భార్య చేతులు పట్టుకొని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు సులోచన ఆ పొగడతలకి మురిసిపోతూ ఇలా అంటుంది. చాలు చాలు లేవయ్యా, పెళ్ళిడుకొచ్చిన ఇద్దరు కొడుకులుండక ఈ వయసులో నీకు సరసాలేంటయ్యా? అయినా నీ కొడుకులకి ఎప్పుడు పెళ్లి చేస్తావు? వాళ్లకి పెళ్లి చేసే ఆలోచన ఏమైనుందా లేదా నీకు? అప్పుడే వాళ్ళ పెళ్లికి అంత తొందరేం వచ్చిందే? వాళ్ళకింకా చిన్నతనం పోలేదు. అలాగే వ్యవసాయంలో మెలకువలన్నీ వాళ్ళకి బాగా నేర్పాలి. ఇప్పుడే వాళ్ళు కూడా నాలాగా బాగా వ్యవసాయం చేసి బాగా డబ్బు సంపాదించి నాకు మంచి పేరు సంపాదిస్తారు. అదేంటయ్యా అలా అంటావు? మన ఊర్లో ఉన్నవాళ్లు ఈడు పిల్లలందరికీ పెళ్లిళ్ళై పిల్లలు కూడా పుట్టేశారు. నువ్వు మాత్రం ఇంకా నీ కొడుకులు చిన్నపిల్లలే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అదంతా తెలియదయ్యా. నువ్వు వెంటనే వాళ్లకి పెళ్లి సంబంధాలు చూడాలి. ఈ ఏడాది ఎలాగైనా వాళ్లకు పెళ్లి చేసేయాలి అని పంతం పట్టుకు కూర్చుంటుంది. అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. సరేలే, నువ్వు అంతలా పంతం పడుతున్నావు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దాం. అయ్యా, ఎక్కడో పెళ్లి సంబంధం చూడ్డమేంటి? మా అన్నయ్య కూతురు నా మేనకూడలు సుగుణ ఉందిగా, దాన్ని మన పెద్దోడికిచ్చి పెళ్లి చేద్దామయ్యా. అలా అయితే రేపు మన ముసలితనంలో అది మనకి సేవలు చేస్తుంది. అవును సులోచన, నువ్వు చెప్పింది నిజమే. సుగుణ చాలా మంచమ్మాయి, పద్ధతి గల అమ్మాయి. అలాగే పెద్దవారంటే గౌరవం కూడా. నువ్వు అన్నట్టుగానే సుగుణని మన పెద్దోడికిచ్చి చేద్దాం. మన చిన్నోడికి వేరే సంబంధం ఏదైనా చూద్దాం. అలాగేనయ్యా, ఇప్పుడే మా అన్నయ్యకి ఈ విషయం చెబుతాను. వాడి కూతుర్ని మనింటి కోడలిగా చేసుకుంటున్నామని తెలిస్తే వాడు చాలా సంతోషపడతాడు అని సంతోషపడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. రాఘవయ్య కూడా వెళ్లిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రాఘవయ్య సులోచన మేనకోడల్ని వాళ్ల పెద్దబ్బాయి భానుకిచ్చి ఇక రెండో అబ్బాయి శ్రీనుకి శ్రావణి అనే అమ్మాయినిచ్చి వాళ్ల ఊర్లోని అంగరంగ వైభవంగా ఇద్దరి కొడుకుల పెళ్లిళ్లు జరిపిస్తారు. అలా రాఘవయ్య కుటుంబం కొడుకు కోడళ్లతో హాయిగా జీవనం సాగిస్తూ ఉంటుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు రాఘవయ్య చిన్న కోడలు శ్రావణి చిన్న కొడుకు శ్రీను దగ్గరకొచ్చి ఇలా అంటుంది. ఏమండి, మీ అమ్మగారు మీ వదిన్ని స్వయాన మీ అమ్మకి మేనకోడలని ఆమెన్నే కాస్త ప్రేమగా చూసుకుంటుంది. నన్ను కాస్త దూరంగా చూసుకుంటూ నాపై ఎప్పుడూ చురుబుర్లాడుతూ ఉంటుంది. కాని నేనే రోజు మీ అమ్మని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళు రక్త సంబంధమని నేను అర్థం చేసుకున్నాను అని కాస్త శ్రీనుకి మాయమాటలు చెప్పి వాళ్లమ్మపై కోపం తెప్పించాలని అబద్ధాలు చెబుతుంది. అప్పుడా మాట విన్న శ్రీను శ్రావణిపై కోప్పడుతూ ఇలా అంటాడు. ఒసేయ్, నీ మాయమాటలు నేను నమ్మను. మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు. అలాగే మా వదిన కూడా చాలా మంచిది. మా అమ్మ చిన్న కోడల్ని ఒకలా పెద్ద కోడల్ని ఒకలా ఎప్పుడూ చూడదు, చూడలేదు కూడా. నువ్వు ఏవో కట్టుకథలు చెప్తే నేను నమ్మను అని కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఉండగా శ్రీనుని ఆపి శ్రావణి ఇలా అంటుంది. మీరు ఇలానే మీ అమ్మని వెనకేసుకొస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీ అమ్మ ఈ ఆస్తినంతా మీ వదిన పేరే రాసేస్తుంది. అప్పుడు మీరు చేతిలో చిప్ప పట్టుకుని ముష్టెత్తుకుంటారు. అంతవరకు రాకూడదనంటే ఈ ఆస్తిని వెంటనే 2 వాటాలుగా విభజించి మీ ఆస్తి మీకు ఇచ్చేయమని చెప్పండి. అప్పుడు మనం ఈ ఇల్లు వదిలి ఇంకొక పెద్ద ఇంటికి వెళ్లిపోవచ్చు. అప్పుడు ఆ మాట విన్న శ్రీను శ్రావణి చెంపపై కొట్టి ఇలా అంటాడు. అయినా నీకు డబ్బంటే బాగా పిచ్చి పట్టింది. అందుకే ఇలా డబ్బుపై అత్యాశతో
మా అమ్మపై నాకు లేనిపోనివన్నీ చెప్పి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. ఆ పని ఎన్నటికీ నేను చేయను. నా కుటుంబాన్ని, ఈ ఇంటిని వదిలి నేను రాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శ్రావణి కూడా వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సులోచన ఇద్దరి కోడళ్లతో ఇలా అంటుంది. సుగుణ, శ్రావణి, మీ ఇద్దరికీ పెళ్ళై చాలా రోజులవుతుంది. కానీ మీ ఇద్దరూ ఇంకా నెల తప్పలేదు. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు ముందు నెల తప్పి ఈ ఇంటికి ముందుగా వారసునిస్తారో వాళ్లకి నా పేరున ఉన్న 10 ఎకరాల పొలాన్ని రాసిస్తాను. ఆ మాటలు విని సుగుణ, శ్రావణి చాలా సంతోషపడతారు. అలాగే కాస్త సిగ్గుపడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక కొన్ని రోజుల తర్వాత సుగుణ, శ్రావణి ఇద్దరూ కూడా ఒకేసారి నెల తప్పుతారు. అప్పుడు రాఘవయ్య, సులోచన తమ వారసుడు, వారసురాలతో ఆడుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఒకరోజు శ్రావణి తన గదిలో ఉండి ఇలా అనుకుంటుంది. అయ్యో, నేనే ముందు నెల తప్పి ఇంటికి వారసుడినిస్తే బాగుండు. ఇప్పుడు చూడు, ఆ సుగుణ కూడా నెల తప్పింది. దానికి గాని ముందు ప్రసవమై ఈ ఇంటి వారసుడినిచ్చేస్తే మా అత్త దాని కొడుక్కే తన 10 ఎకరాల భూమిని రాసేస్తుంది. కాబట్టి ఎలాగైనా ఈ ఆస్తిని నాకు పుట్టిన బిడ్డలకే సొంతమయ్యేట్టు చేయాలి. అలా జరగాలంటే సుగుణ కడుపులో బిడ్డ ఉండకూడదు అని అనుకుని తనకే డబ్బంతా రావాలనే అత్యాశతో తనకు తెలిసిన నాటు వైద్యుడి దగ్గరికి వెళ్లి సుగుణ కడుపు పోయేటట్టు ఒక మందు తీసుకొచ్చి సుగుణ తినే అన్నంలో కలిపి సుగుణ కడుపులో బిడ్డను చంపేయాలని చూస్తుంది. అయినా సరే సుగుణ శ్రావణి మందు కలిపిన అన్నం తినదు. అనుకోకుండా తను మందు కలిపిన అన్నాన్ని శ్రావణినే తినేస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు శ్రావణి కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోతుంది. అప్పుడు వైద్యుడిని పిలిపించి పరిశీలిస్తే శ్రావణికి కడుపులోనే పిండం కరిగిపోయిందనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్లందరూ చాలా బాధపడతారు. శ్రావణి కూడా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అప్పుడు శ్రావణిని ఓదార్చుతో సుగుణ ఇలా అంటుంది. శ్రావణి, నువ్వేం బాధపడకు. అనుకోకుండా ఏదో జరిగింది. అయినా మళ్ళీ నువ్వు నెల తప్పుతావు. నీకు ఖచ్చితంగా 12 బిడ్డ పుడతాళ్లే అని భరోసా ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. శ్రావణి తన మనసులో ఇలా అనుకుంటుంది. నీకేమి, నువ్వెన్నైనా మాటలు చెబుతావు. చనిపోయింది నీ కడుపులో బిడ్డ కాదుగా, నా కడుపులో బిడ్డేగా. అయినా నేను దీని కడుపులో బిడ్డ చంపడానికి నేను అన్నంలో మందు కలిపితే పొరపాటున ఆ అన్నం నేనే తినేసినట్టున్నాను. అందుకే నా కడుపులో పిండం కరిగిపోయింది అని తను చేసిన తప్పును మళ్లీ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. అయినా సరే ఆస్తంతా తన బిడ్డకే రావాలని ఆ డబ్బుపై అత్యాశతో సుగుణ కడుపులో బిడ్డని ఎలాగైనా చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా 9 నెలలు గడిచిపోతాయి. సుగుణ ఒకరోజు పురిటి నొప్పులతో బాధపడుతూ ఇంట్లోనే సాధారణ ప్రసవం అవుతుంది. 2 కవలమొగ్గ బిడ్డలు పుడతారు. అప్పుడది చూసి ఇంట్లో వాళ్లందరూ చాలా సంతోషపడి వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. అప్పుడు సులోచన సుగుణతో ఇలా అంటుంది. చూడు సుగుణ, నేను పెట్టిన షరతు ప్రకారం నువ్వే ముందుగా ఈ ఇంటికి వారసునిచ్చావు. కాబట్టి నాకున్న 10 ఎకరాల భూమిని నీ కొడుకుల పేరున రాస్తాను. ఆ మాటలు విన్న శ్రావణి సుగుణపై కుళ్ళుతో తనకున్న డబ్బుపై అత్యాశతో ఇలా అంటుంది. నాకు ముందే తెలుసత్తయ్య గారు, మీరు మీ మేనకోడలైన ఈ సుగుణకే మీ పేరున ఉన్న భూమిని రాసిస్తారని. కాబట్టి మీరేదో మందు పెట్టి నా కడుపులో బిడ్డని చంపేశారు. ఇదంతా మీరే చేశారు. నా కడుపులో బిడ్డను చంపిన పాపం మీకు తగలకుండా పోదు. నా ఊసురు మీకు తప్పకుండా తగులుతుంది అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. అప్పుడు సుగుణ ఇలా అంటుంది. చూడు శ్రావణి, అత్తయ్య గారేంటి నీ బిడ్డని చంపడమేంటి? అయినా ఈ ఆస్తి అంతస్తులు నాకేం అవసరం లేదు. కావాలంటే నువ్వే ఈ 10 ఎకరాల భూమిని, అలాగే మావయ్య గారి ఆస్తినంతా నువ్వే తీసుకో. నాకు చిల్లి గవ్వ కూడా వద్దు. నాకు అత్త మామల ప్రేమ ఆప్యాయత ఉంటే చాలు. అలాగే మన కుటుంబమంతా కలిసుండాలి అని చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. అప్పుడు శ్రావణి వెటకారంగా ఇలా అంటుంది. అయినా మీరిచ్చే ముష్టి ఎవరికి కావాలి? నాకేమొద్దు. అయినా నా కడుపులో బిడ్డని నాకు కాకుండా చేసింది మీరే అని తన నాటకం బయటపడకుండా ఇంట్లో వాళ్లని దోషులు చేసి తనపై జాలి కలిగేటట్టు
ఆస్తంతా తనకే వచ్చేటట్టు కొత్త నాటకం మొదలు పెడుతుంది. అప్పుడు సుగుణ ఇలా అంటుంది, చూడు శ్రావణి, నాకు ఎలాగో 2 పిల్లలు పుట్టారు కాబట్టి నీకు పిల్లలు లేరని నువ్వు అంతలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అందుకే నా పిల్లల్లో ఒక బాబుని నువ్వు తీసుకో. అలాగే ఈ ఆస్తిని కూడా నువ్వే తీసుకో. నేను మా ఆయన అత్తమామలతో కలిసి బయటికి వెళ్ళిపోతాం అని చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ మాట విన్న శ్రావణికి ఏమనాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండగా ఇంతలో శ్రీను అక్కడికొచ్చి శ్రావణి చెంపపై కొట్టి ఇలా అంటాడు, ఏంటే నువ్వు చేసిన పని? నీకు డబ్బుపై అత్యాశతో ఈ ఆస్తంతా నువ్వే దక్కించుకోవాలని, మా వదిన కడుపులో బిడ్డని చంపాలని నాటు వైద్యుడి దగ్గరికి వెళ్లి మందు తెచ్చి ఆ మందుని అన్నంలో కలిపి మా వదిన చేత తినిపించాలని చూస్తావా? అయినా ఇలాంటి దానిని నా భార్యగా నేను అంగీకరించలేను. వెంటనే నువ్వు ఈ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపో అని శ్రావణిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు శ్రీను. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సుగుణ, సులోచన వింతగా చూస్తూ ఉంటారు. అప్పుడు శ్రావణి భయపడిపోయి అందరితో ఇలా అంటుంది, ఏమండి, నన్ను క్షమించండి. నేను తెలియక ఈ డబ్బుపై వ్యామోహంతో ఏదో తప్పు చేశాను. అయినా నేను చేసిన పాపం నాకే తగిలింది. అందుకే దేవుడు ఆ మందు కలిపిన అన్నం నన్నే తినేట్టు చేశాడు. మీ వదినకి పండంటి మగబిడ్డలు పుట్టేట్టు చేశాడు. కాబట్టి ఆ దేవుడే నాకు శిక్ష వేశాడు. మళ్ళీ మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేసి ఇంత పెద్ద శిక్ష వేయకండి. అత్తయ్య, సుగుణక్క, మీరైనా చెప్పండి అని తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడుతూ అందరి కాళ్లకి నమస్కారం చేసి తను డబ్బుపై అత్యాశతో చేసిన తప్పులకి క్షమాపణ కోరుతుంది. అప్పుడు అందరూ శ్రావణిని క్షమించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలా శ్రావణి డబ్బుపై అత్యాశతో తాను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుంటుంది. అలా ఆ రోజు నుంచి శ్రావణి ఎలాంటి అత్యాశ లేకుండా సుగుణ బిడ్డని తన బిడ్డగా చూసుకుంటూ అందరితో కలిసిమెలిసి హాయిగా జీవనం సాగిస్తూ ఉండేది. అనగనగా మిర్యాలగూడెం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఆ ఊరిలో మాధవయ్య అనే జమీందారు ఉండేవాడు. ఆయన చాలా మంచి మనిషి, ఎవరికైనా సహాయం చేసే గుణం కలవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఊరిలో మాధవయ్య నడుచుకుని వెళ్తూ ఉండగా ఆ ఊరి చివరన చెట్టు కింద ఒక స్వామీజీ కూర్చొని ఉండటం గమనిస్తాడు. అప్పుడే జమీందారు స్వామీజీ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, స్వామి, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరెందుకు ఇలా మా ఊరి చివర కూర్చున్నారో నాకు కొంచెం సెలవిస్తారా? నాయనా, నీ ముఖం చూస్తే చాలా మంచివాడిలా ఉన్నావు. అలాగే నీ మంచితనం వలనే నీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిత్యం తాండవిస్తూ ఉంటుంది. కాని నువ్వు నీ కూతురికి మంచి సంబంధం కోసం చాలా కాలంగా వెతుకుతున్నావు. ఆ కోరిక కూడా తొందరలోనే నెరవేరుతుంది. మాధవయ్య స్వామీజీ అలా తన గురించి చెప్పడం విని ఆశ్చర్యంగా స్వామీజీ వైపు చూసి ఇలా అంటాడు, అవును స్వామి, మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను నా కూతురి పెళ్లి కోసం చాలా రోజుల నుంచి సంబంధం కోసం వెతుకుతున్నాను. కానీ నా కూతురికి సరైన సంబంధం దొరకడం లేదు. నా కూతురికి ఈ సంవత్సరమైనా పెళ్ళవుతుందా? నీ కూతురికి మంచి పెళ్లి సంబంధం ఈ నెల ఆఖరిలోగా కుదురుతుంది. కానీ ఈ విభూది నీ కూతురు నుదుటిన పెళ్ళయ్యేంత వరకు ఉదయం సాయంత్రం పెట్టుకోవాలి. అలా చేస్తే నీ కూతురికి నీకు అంతా మంచి జరుగుతుంది అని ఒక విభూది పొట్లాన్ని తన సంచిలో నుంచి తీసి మాధవయ్యకి ఇస్తాడు. అలా మాధవయ్య ఆ విభూదిని ఇంటికి తీసుకుని వెళ్లి తన కూతురు లక్ష్మికిచ్చి ఇలా అంటాడు, అమ్మా లక్ష్మి, ఈ విభూదిని నువ్వు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మర్చిపోకుండా నీ నుదుటిన పెట్టుకో అని లక్ష్మి చేతికి ఆ విభూది ఇస్తాడు. అప్పుడు లక్ష్మి విభూదిని చూసి ఇలా అంటుంది, ఎందుకు నాన్నగారు ఈ విభూదిని నేను ఉదయం సాయంత్రం పెట్టుకోవాలి? ఇదేమైనా గుడిలో పూజ చేసి పంతులు గారిచ్చారా? లేదమ్మా, నేనలా వీధి చివరికి వెళ్తే ఒక స్వామీజీ ఈ విభూది నిన్ను ధరించమని చెప్పారు. అలా అయితే నీకు నెల తిరగకుండానే మంచి సంబంధం కుదురుతుంది అని కూడా చెప్పారు. మాధవయ్య అలా చెప్పడం వల్ల లక్ష్మి ప్రతిరోజు మరిచిపోకుండా ఆ స్వామీజీ ఇచ్చిన విభూదిని ఉదయం సాయంత్రం నుదుటిన పెట్టుకునేది. అలా స్వామీజీ చెప్పినట్టుగానే లక్ష్మికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. అలా పెళ్లి ముహూర్తం కూడా ఖాయం చేస్తారు. అప్పుడు మాధవయ్య
ఆ స్వామీజీని వెతుక్కుంటూ మళ్ళీ ఊరి చివరికి వెళ్తాడు. అప్పుడు స్వామీజీ ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు మాధవయ్య స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి, మీరు చాలా మహిమగలవారు. ఎన్నాళ్ళ నుంచో నా కూతురికి మంచి సంబంధం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాను. కాని మీరిచ్చిన విభూది నా కూతురు పెట్టుకోవడం వలన మీరు చెప్పినట్టుగానే నా కూతురికి ఒక మంచి సంబంధం కుదిరింది. అంతా మీ మహిమే. స్వామి, ఇంతకీ మీది ఏ ఊరు? ఎక్కడ్నుంచి మా ఊరికి వచ్చారు? మాధవయ్య మాటలు విన్న స్వామీజీ చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. చూడు బాబు, నాకంటూ ప్రత్యేకంగా ఇల్లు, ఊరు అవేవి ఉండవు. నేను ఊరు ఊరు తిరుగుతూ ప్రవచనాలు చెబుతూ జీవనం సాగిస్తూ ఉంటా. అలాగే నా దగ్గరికి వారు కోరికలు తీర్చమని వచ్చిన భక్తులకి నాకు తోచినంత సాయం చేస్తూ ఉంటాను. అదేంటి స్వామి, మీలాంటి గొప్ప స్వామిలోరు ఊరు ఊరు తిరగడమేంటి? మీలాంటి వారు మా ఊరిలో ఉంటే మా ఊరికి ఎలాంటి కష్టముండదు. కావున మీరు మా ఊరిలో ఉండడానికి అంగీకరించండి అయ్యా. మీరు మా ఊరిలో ఉండడానికి కావలసిన అన్ని వసతులను నేను మీకు సమకూరుస్తాను అని మాధవయ్య స్వామీజీని బ్రతిమలాడతాడు. సరే బాబు, నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నేను మీ ఊరిలో ఉండడానికి అంగీకరిస్తాను. కానీ నేను అప్పుడప్పుడు తపస్సు చేయడానికి హిమాలయాలకు కూడా వెళ్తాను. అలాగే ప్రవచనాలు చెప్పడానికి కూడా వేరే ఊరు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు రావడానికి చాలా సమయం పట్టవచ్చు, లేదా రాకపోవచ్చు కూడా. స్వామి, మీకు నచ్చినన్ని రోజులు మా ఊరిలో ఉండండి. మీరు మా ఊరిలో ఉన్నన్ని రోజులు మా ఊరి ప్రజల కోరికలను తీర్చడానికి ప్రయత్నించండి. మా ఊరిలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి స్వామీజీకి ఒక ఇల్లు మాధవయ్య ఏర్పాటు చేస్తాడు. అలా స్వామీజీ ఇంట్లో ఉంటూ ఆ ఊరిలో ఉండే ప్రజల కోరికలను తన మహిమలతో తీరుస్తూ ఉండేవాడు. అలాగే స్వామీజీకి ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు కూడా ఊర్లో వారు ఏర్పాటు చేసేవారు. అలాగే కానుకలను కూడా ఇచ్చేవారు. అలా స్వామీజీ ఆ ఊర్లోనే బాగా డబ్బులు సంపాదించాడు. తను సంపాదించిన డబ్బులన్నింటినీ తన దగ్గరున్న ఒక లక్కపెట్టెలో దాచేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు స్వామీజీ సాయంత్రం పూట ప్రవచనాలు చెప్పి భక్తులిచ్చిన కానుకలను స్వీకరించి వాటన్నింటినీ తన పెట్టెలో దాస్తాడు. ఇంతలో స్వామీజీ దగ్గరికి రంగా అనే వ్యక్తి వచ్చి స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి, దండాలు స్వామి. నాకు బాగా ఆకలి వేస్తుంది. తినడానికి ఏమైనా పెట్టండి స్వామి. ఆ మాట విన్న స్వామీజీ రంగాపై జాలిపడి తన దగ్గరున్న పళ్ళు ఫలాలు రంగాకు పెడతాడు. అప్పుడు రంగా ఆ పళ్ళు ఫలాలను కడుపు నిండా తిని స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి, చాలా రాత్రి అయిపోయింది. నేను ఈ చీకటిలో మా ఊరికి వెళ్ళలేను. కావున ఈ రాత్రికి ఇక్కడే మీ దగ్గరే నిద్ర చేసి పొద్దున్నే వెళ్ళిపోతాను అని చాలా అమాయకంగా ముఖం పెట్టి స్వామిని ప్రాధేయపడతాడు. దానికి స్వామీజీ అంగీకరిస్తాడు. అలా రంగా ఆ రాత్రంతా స్వామీజీ ఇంట్లోనే నిద్రపోతాడు. ఇక తెల్లవారిపోతుంది. అప్పుడు రంగ నిద్రలేచి స్వామీజీ నుంచి వెళ్లిపోతూ ఉండగా రంగ స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి, నేనొక అనాథని. నాకెవరూ లేరు. నాకు ఉండడానికి ఇల్లు లేదు. కావున మీరు నాపై కాస్త దయచూపి మీతో పాటు నన్ను మీ శిష్యుడిగా మీ దగ్గరే ఉండనివ్వండి. మీకు సేవ చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తూ ఉంటాను. మీలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టం నాకు కల్పించండి స్వామి అని స్వామీజీని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ రంగాపై జాలిపడి ఇలా అంటాడు. సరే, నీకు ఎవరూ లేరు అంటున్నావు కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుంచి నాతో పాటు ఉండు. నాకు ఈ ఊరిలో వారు భోజనం ప్రతిరోజూ తెస్తారు. దానిలో నువ్వు కూడా సగం తినవచ్చు. అలా స్వామి మాటలు విన్న రంగా చాలా సంతోషిస్తాడు. అలా రంగా ప్రతిరోజు స్వామీజీకి సేవలు చేస్తూ ఆ ఊరిలో వారు స్వామీజీకి తీసుకొచ్చిన ఆహారంలో స్వామీజీ తినగా మిగిలిన ఆహారాన్ని రంగా తినేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు స్వామీజీ తన శిష్యుడైన రంగాని తీసుకుని పొరుగురు భక్తి ప్రవచనాలు చెప్పడానికని వెళ్తాడు. అక్కడ ప్రజలు స్వామీజీ ప్రవచనాలకు మెచ్చి చాలా ఎక్కువ మొత్తంలో కానుకలిస్తారు. అలా స్వామీజీ రంగా ఆ కానుకలను తీసుకుని ఇంటికి వస్తారు.
అప్పుడు రంగ తీసుకొచ్చిన సంచికి ఒక చీపురు పుల్ల అంటుకుంటుంది. రంగ ఆ చీపురు పుల్లను చూసి స్వామీజీతో ఇలా అంటాడు. స్వామి, మహా పాపం జరిగిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా రంగా? ఏం జరిగింది? అదే స్వామి, ఇందాక మనం పొరుగురు నుంచి వచ్చినప్పుడు ఒకరి ఇంట్లో కూర్చొని భక్తి ప్రవచనాలు చెప్పాం కదా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నా సంచికి ఆ ఇంట్లో ఉన్న చీపురు పుల్ల అంటేసింది. అంటే పరుల సొమ్ము పాముతో సమానం కదా, అందుకే పాపం జరిగిపోయింది అన్నాను. మనది కాని సొమ్మును మనం ఆశించరాదని మీరు చెప్పారు కదా, అందుకే ఈ చీపురు పుల్లను వెంటనే ఆవిడకిచ్చేదానికి వెళ్తాను అని అనుకొని ఆ చీపురు పుల్లని పట్టుకొని వెళ్లి అలా చాలాసేపు కాలక్షేపం చేసి మళ్ళీ స్వామీజీ ఇంటికి వస్తాడు. అప్పుడు స్వామీజీ రంగాని చూసి ఇలా అంటాడు. అరే రంగా, నిన్ను చూసి మొదట్లో ఏమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా మంచివాడివిరా. నేను చెప్పిన మంచి మాటలు నీకు బాగా వంటపట్టాయి. నీది కాని సొమ్మును నువ్వు ఆశించలేదు. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలిరా అని స్వామీజీ రంగాని పొగుడుతూ ఉంటాడు. అలా రాత్రైపోయింది. స్వామీజీ రంగా భోజనం చేసేసి నిద్రపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒక రోజు స్వామీజీ తన లక్కపెట్టెలో ఉన్న డబ్బంతటిని లెక్కపెట్టి అటక మీద పెడతాడు. ఇదంతా రంగా గమనిస్తూనే ఉంటాడు. అప్పుడు రంగాతో స్వామీజీ ఇలా అంటాడు. రే రంగా, నేను ప్రవచనాలు చెప్పడానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న రావులపాలెం వెళ్తున్నాను. అదేంటి స్వామి అలా అంటున్నారు? నన్ను మీతో పాటు తీసుకువెళ్లరా? అక్కడ నేను మీతో పాటు లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. అంతసేపు నేను మీకు సేవలు చేయకుండా ఉండలేను స్వామి. పర్వాలేదులేరా రంగా, నేను సాయంత్రానికల్లా ఇంటికి వస్తాను. అంత దూరం నువ్వు నాతో పాటు ఎందుకులే? నీకసలే రాత్రి కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయన్నావు కదా, కాబట్టి నువ్వు ఇంట్లో ఉండే విశ్రాంతి తీసుకో. అలాగే లక్కపెట్టెలో డబ్బులు దాచి ఉంచాను, కాబట్టి ఇంటికి కొంచెం తాళం వేసుకుని నిద్రపో. నువ్వు పరుల సొమ్ము ఆశించకపోవచ్చు, కాని లోకంలో చాలా మంది దొంగ వెధవలు ఉన్నారు. కాబట్టి డబ్బుల కోసం దొంగలెవరైనా ఇంటికి రావచ్చు అని ఇంటి తాళాలు లక్కపెట్టె తాళాలు రంగాకి ఇస్తాడు. ఇన్నాళ్ళు నీ దగ్గర పనివాడిలా చేరి నీకు సేవలు చేసింది ఇందుకే కదా. నువ్వు నన్ను నమ్మి ఎప్పుడెప్పుడు నీ లక్కపెట్టి తాళాలు ఇస్తావా అని గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్నాళ్ళకి నీకు నా మీద నమ్మకం కలిగి నీ లక్కపెట్టి తాళాలు ఇచ్చి నన్ను ఇంట్లో ఉంచి నువ్వు బయటికి వెళ్తున్నావు. ఎన్నాళ్ళ నుండి ఎదురు చూశాను ఈ రోజు కోసం. అలాగే స్వామి, మీరు వచ్చే వరకు ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. మీతో పాటు నన్ను తీసుకెళ్లకుండా మీరు ఒక్కరే వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని బయటకి బాధతో చెబుతూ లోపల సంతోషిస్తూ ఉంటాడు. స్వామీజీ వెళ్ళిపోతాడు. అలా స్వామీజీ వెళ్ళిపోగానే రంగా అటక మీదున్న లక్కపెట్టె కిందకు దించి దాని తాళాలు తీసేసి అందులో ఉన్న డబ్బులన్నింటినీ తన భుజంపై ఉన్న కండువాలో మూటకట్టి తనతో పాటు వాటిని పట్టుకుని ఆ ఇంటి నుంచి పారిపోతాడు. అలా సాయంత్రం అయిపోతుంది. స్వామీజీ ప్రవచనాలు చెప్పి ఇంటికి వస్తాడు. అప్పుడు స్వామీజీ ఇలా అరుస్తూ ఉంటాడు. రంగా, రంగా, ఎక్కడికి వెళ్ళావురా అని గట్టిగా కేకలు వేస్తూ ఇల్లంతా వెతుకుతాడు. అలా బయటకు వచ్చి ఇరుకు పొరుగు వారిని కూడా అడుగుతాడు. అయినా కాని ఏమీ ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పుడు స్వామీజీ తన లక్కపెట్టెలో తను పెట్టిన డబ్బులు లేకపోవడం చూసి ఇలా అంటాడు. రే రంగా, ఎంత నమ్మక ద్రోహం చేశావురా? నువ్వు ఇన్నాళ్ళు నా దగ్గర శిష్యుడిగా నాకు సేవలు చేస్తూ నన్ను నమ్మించి నేను కష్టపడి ప్రవచనాలు చెబుతూ సంపాదించిన డబ్బుల్ని దొంగతనం చేసి పట్టుకుని వెళ్ళిపోతావా? నన్ను నమ్మించడానికి ఎన్ని నీతి కబుర్లు చెప్పావురా? నీలాంటి వాడికి పుట్టగతులు ఉండవు, పురుగులు పట్టిపోతావురా అని స్వామీజీ రంగాని శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. అలా రంగ చేసిన నమ్మక ద్రోహం వల్ల అప్పుడు స్వామీజీకి ఎవ్వరినీ గుడ్డిగా నమ్మరాదనే విషయం తెలిసి వస్తుంది. అలా తన తప్పు తాను తెలుసుకొని ఆ రోజు నుంచి ఎవ్వరినీ నమ్మకుండా జీవనం సాగిస్తూ ఉండేవాడు.